ఇప్పుడు మీరు పొలిటికల్లో ఉన్నారు, పొలిటికల్లో యాక్టివ్గా ఉన్న స్త్రీల పైన తెలుగుదేశంలో కావచ్చు, అటు వైసీపీలో కావచ్చు, వేరే పార్టీల్లో చూస్తున్నాం మనం. ఫేస్బుక్లో కానీ వాళ్ళు ఏమైనా రాజకీయంగా కొంచెం ఎదుగుతున్నా లేకపోతే గట్టిగా వాయిస్ వినిపించినా వెంబడే సోషల్ మీడియాలో రకరకాల బూతులు కామెంట్లు పెడతారు. అవునవును. ఇవన్నీ ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? యా అండి. ఇప్పుడు మనం వెళ్ళే రూట్లో ముళ్ళులు ఉంటాయని ఇప్పుడు చదువుకునేటప్పుడే సపోజ్ మనకి కొన్ని లెసన్స్ రాలేదనుకోండి, అలానే మనం చదువు వదిలి వెళ్ళిపోలేం కదా. కష్టపడి చదువుతాం. ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ కానీ ఎవరైనా ఏదైనా పెట్టినా కూడా వాళ్ళ విజ్ఞతకి వాళ్ళని వదిలేయాలి. మన ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా ద్వారా ఏదైనా తప్పు జరిగి వాళ్ళు పెడితే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను ఎదుగుతున్నప్పుడు వాళ్ళు తట్టుకోలేక ఒక కామెంట్ చేయడం వల్ల దానివల్ల నాకేమి నా రూట్కి వాళ్ళు అడ్డం వేసి ఆపాలని చూసినప్పుడు నేనెందుకు ఆగాలి? నేను రాజకీయాల్లోకి రావడానికి కానీ, నేను ఒక లేడీగా ఇలా అనడానికి కానీ నాకు ఝాన్సీకి రాని అండి.